కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చేశారు. లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్తో సమావేశమైన ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఏపీ ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. లేదు కాబట్టి నా ఆస్తులు తాకట్టు పెట్టి ఆంధ్ర బ్యాంకులో యూ కెన్ చెకప్ లాస్ట్ మంత్ కొంత తగ్గించి ఇచ్చాను. అయ్యా ఇలా ఉంది పరిస్థితి. నా ఫిక్స్డ్ డిపాజిట్లు మీద కూడా డబ్బు తీసుకున్నాను, మీకు ఇస్తున్నాను. టీచర్స్ మంచి ఉపాధ్యాయులు కావాలంటే జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. వీ హ్యావ్ వండర్ఫుల్ స్టాఫ్ మెంబర్స్. వీ హ్యావ్ నెంబర్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్లేస్మెంట్ సెల్ బిడ్డలు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల తల్లిదండ్రుల పిల్లలు మన విద్యాలయాల్లో చదువుతున్నారు. కాలేజీ ప్రారంభం లాస్ట్ ఇయర్ జరిగిన మరుక్షణం తల్లిదండ్రులను పిలిపించి దాదాపు 5,000 మంది అటెండ్ అయ్యారు. అయ్యా, గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ సకాలంలో అందజేయనప్పుడు మీరు ఇవ్వాల్సి వస్తుంది. కాలేజీ నడపాలి. బిడ్డల్ని చేర్చుకోను అని పదాన్ని నన్ను, బిడ్డల భవిష్యత్తు పాడు చేయను, కాబట్టి బిడ్డలందరినీ చేర్చుకుంటాను, మీరు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు కూడా మీటింగ్ పెట్టాను. లాస్ట్ ఇయర్ 2018 అది జూలైయో ఆగస్టు రికార్డెడ్. ఆ తల్లిదండ్రులకు చెప్పాను. మిగతా కాలేజీ వాళ్ళ గురించి ఇవ్వలేదు. వాళ్ళకు ₹1 కోటి ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు. అటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి, లేకపోతే వాళ్ళ కాలేజీలు ఎక్కువ బొక్కలు ఉన్నాయని, వాళ్ళ లోపాలు తెలుస్తాయని భయపడి కొంతమంది ఏ రోజుకైనా వస్తుందని జీతాలు ఇవ్వకుండా అసమర్థులైనటువంటి మాస్టర్స్ని పెట్టుకుందామని కాలేజీలు నడిపే వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. తెలుగుదేశంలో చేతులు కలిపి 10 ఎకరాలు 50 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీ అసోసియేషన్లో. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ ఇట్. హీ మస్ట్ పే ఫర్ ఆల్ ది కాలేజెస్, నాట్ ఓన్లీ వన్ కాలేజ్. నాది ఎక్కువ అమౌంట్ ఉంది బ్రదర్. I want to give reply for that lady. Amma. అమ్మా, నీకు తెలుగు అర్థం కాలేదా? నీ పేరేంటి? రాధిక. ఒక్క నిమిషం, తప్పు మాడుతున్నావు. దయచేసి క్వశ్చన్ రాంగ్. నేను చెప్పాను సమాధానం. ఫోన్లో కూడా మాట్లాడాను చంద్రబాబుతో. కాదమ్మా, నువ్వు అర్థం చేసుకోలేదే రాధిక. ఉత్తరాలు రాసిన తరువాత, మళ్ళీ 1 మాసం అయిన తరువాత, మళ్ళీ కాలేజీలు పెట్టిన తరువాత ఎలక్షన్స్ కోట్ చేశారు. నువ్వు చెక్ చేసుకోమా, దయచేసి చెక్ చేసుకో. మై ఆన్సర్ ఈజ్ కరెక్ట్. లేదమ్మా, ఎలక్షన్స్ ముందు తల్లి. ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరిని అడిగి చేయాలి? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతుంటే నిన్ను అడగాలనా? నేనంటే నువ్వు కదమ్మా. ఐ మీన్ నాట్ నిన్ను అడగాలనా? ప్రజాస్వామ్యం, నా ఇష్టం. ఏ పార్టీలోనే చేరచ్చు. యూ హ్యావ్ రైట్, ఐ హ్యావ్ రైట్. పార్టీలో చేరడానికి ఇదెందుకు? ఇవేం చెప్పకుండా ఎప్పుడో చేరుండొచ్చుగా. నాకు పార్టీలో చేరాలని, ఇంకా పదవులు అలంకరించి ఎప్పుడూ 17 సంవత్సరాల ముందు వెళ్ళొచ్చేసాను రాజ్యసభకు. ఏ గుడిలో వచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తాను. ఆ రోజు నుంచి కంటిన్యూ అవ్వాలంటే అయి ఉండొచ్చు. బీజేపీకి సపోర్ట్ చేసి 18% వచ్చిన రోజునే నాకు ఏ పదవి ఇస్తారని అడుగునొచ్చు. అద్వానీ గారు ఇంకా బ్రతికే ఉన్నారు. ఐ లైక్ హిమ్. ఆయన కారులో నన్ను వెంకయ్య నాయుడు గారు కూర్చోబెట్టాడు. చిత్తూరు నుంచి ప్రయాణం మద్రాసుకి. I have seen 2 persons, Mr. Mohan Babu. The perfect gentleman, yourself and your heart is good. You are a plain-hearted, straightforward man. I heard about you. Now I have seen past 24 hours. And again, ఆయన క్లోజ్ రజనీకాంత్. అప్పుడు మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు, మంచి స్నేహం అని పొగిడాడు. వాజ్పేయి గారితో వేదిక మీద ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మాట్లాడాను. ఆలింగనం చేసుకున్నాడు నా మాటలకు. పార్టీలో చేరాలంటే ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? నా బిడ్డలు చిన్నవాళ్ళప్పుడు చెప్పలా.
ఇప్పుడు ఈ విషయం చెప్పాను, మీ ఇష్టమే మా ఇష్టం అన్నారు. కానీ నువ్వు తప్పు చెప్తున్నావు తల్లి. ఎస్, నాట్ యూ. ఐ వోంట్ గివ్ ఎనీ రిప్లై ఫర్ యూ. నో, ఓన్లీ వన్ ఛాన్స్. TV5 నాయుడు, వెయిట్. ఏమండి, మెల్లగా మాట్లాడండి సార్, నేను కొట్టేటప్పుడు. నేనా? టిల్ మై డెత్ ఐ వోంట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. సొసైటీలో తప్పు, క్వశ్చన్ రాంగ్. సొసైటీలో చేయరాని పని చేసిన రోజున తల వంచుకోవాలి, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి. చంద్రబాబుకు భయపడడం కాదు, చంద్రబాబుకు నవరంధ్రాలు అనే పదాన్ని నేను ఉపయోగించలేదు. ఆ లెటర్ చదవండి, సమాధానం చూడండి ప్లీజ్. ఏదది? ఓహో, మీ పేరు? నారాయణ. మా నాన్నగారి పేరు నారాయణ స్వామి నాయుడు. ఎవరు చెప్పినా వసూలు అయింది అంత కాదు. నేను వెళ్ళి పేద విద్యార్థుల కోసం ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. లాస్ ఏంజల్స్ నుంచి ఎన్నో కంట్రీలు తిరిగాం, నాతో పాటు చాలామంది ఆత్మీయులు తిరిగారు. ఆ ఒక్క పర్సన్ నాకు గుర్తులేదు, కానీ చూస్తే గుర్తుపడతాను. చూసి కూడా గుర్తుపట్టినట్టు నటించను. ఎన్ని చోట్ల ప్రయాణం చేశాడు. మీరన్నట్టు 2 కోట్ల రూపాయలు నన్నుంటే అందరి ముందు చెప్తున్నా, ఇంకొక 2 కోట్లు వేసి 4 కోట్లుగా ఇస్తా. లేదా మీరు అతన్ని పిలిపించి నిజంగా చూసి అనకూడదు. కానీ మీ క్వశ్చన్కు ఆర్టీ దానిలోకి వెళితే తెలుస్తుంది. ఇచ్చిన వాళ్ళు వచ్చారు ఇన్స్టిట్యూట్కి, బిడ్డలు చదువుతున్నారు, ఏం జరిగిందని వాళ్ళకి తెలుసు. అమెరికాలో దాన్ని ఏదో అంటారు, దాన్ని ఏమనేది చేశాం కదా, నువ్వు 100 ఇచ్చినా దానిలో పలానా వ్యక్తి ఇచ్చాడని చెప్పేసి అడ్వకేట్ని పెట్టి సక్రమంగా ఈవెన్ టుడే నా ఇన్స్టిట్యూషన్స్ కానీ నా పర్సనల్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి ఆమె పర్ఫెక్ట్, అది కూడా పర్ఫెక్ట్. నాకు ఒక్క సలహా ఉండు, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అటువంటి వాళ్లకు. ఈజ్ నాట్ ఓన్లీ వన్ మ్యాన్. ఇచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. కానీ ఒకటి ఇంకొంత క్వశ్చన్ ఫుల్ స్టాప్ చేయాలి. 2 కోట్లు అన్నావు, అది వాస్తవం అయితే నీకు ఇంకొక 2 కోట్ల 3 కోట్ల 5 కోట్లుగా ఇస్తాను. ఈ మాట మీద కట్టుబడి నువ్వు ఆంధ్రజ్యోతి తరఫున వచ్చావు, వేటాడి ఛేదించి కీ హోల్ జర్నలిజం చేసి అది ఛేదించి పట్టుకురా, నీ ఆఫీస్కి వచ్చి తలదించుకుని సమాధానం చెబుతా. 5 కోట్లు ఇచ్చి వండర్ఫుల్. నీ పేరు శ్రీకాంత్. తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఇంజనీరింగ్ కాలేజెస్కు, డిగ్రీ కాలేజెస్కు అటువంటి దానికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుందమ్మా. స్కూల్స్ ఉన్నాయి, స్కూల్కు గవర్నమెంట్ నుంచి బకాయిలు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం నాకేం బాకీ లేదు. వాళ్ళు ఏమైనా నాకు హెల్ప్ చేస్తే, నాకు 2 రాష్ట్రాలు ఒకటే, నేను ఎప్పుడూ అడగలేదు. నాకు కావాలంటే వీళ్ళు అడుగుతాను.
ఆయన కేసీఆర్ కాదనరు, కేటీఆర్ కాదనరు. ఏదో ఉన్నది చాలు. రేపు ఇంకా ఎక్కువ స్కూల్స్ పెట్టాలంటే వెళ్ళి బ్రదర్ ఇంకో స్కూల్స్ పెట్టాలనుకుంటున్నాను, ఇవ్వండి అని అడుగుతాను. ఆల్రెడీ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉప్పల్లో బిడ్ అంటారు కదా, అదే 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడిది బిడ్ వేసి దాదాపు 40 మంది 50 మంది అయితే దానిలో మనం క్రిజల్ ఏదో ఉంటుంది, నాకు కొన్ని తెలియవేయవు. వాటి బిడ్ వేసి పాడి మనకు 7-7.5 ఎకరాలు వచ్చాయి. ఉప్పల్లో స్కూల్ కట్టాం, నడుపుతున్నాం, హాస్టల్ కూడా కడుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ఏ బాకీ లేదు, వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అడుగుతుంటే క్వశ్చన్స్ కాదు, నీ క్వశ్చన్ ఏమిటో నాకు కావాలి. అడుగుతున్న ఫీ రియంబర్స్మెంట్ కావాలి. సొసైటీలో ముందే చెప్పాను, మదగజమ్ము మార్గమ్మున జరుచుండా కుక్కలెన్ని మురుగుటలేదు. వాస్తవాలు ఏమిటి, ఎవరికి సమాధానం, ప్రతి ఒక్కరికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పలేరు, భారత ప్రధాని చెప్పలేరు, నువ్వు ఏ టీవీ ఆయన చెప్పలేరు. దేనికి సమాధానం కావాలో అడుగు తల్లి. నీ పేరేంటి? శ్రావణి. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ ఆస్క్ మీ దట్. ఏదో ఎవరో మాడుతున్నారని ఇంకా సాయంత్రం వరకు అదే టాపిక్ అయిపోతుంది. మీకు ఆకలి, నాకు వాట్ దర్ వాల్యుబుల్ క్వశ్చన్. ఎనీ డ్యామ్ ధైర్యంగా నేను ఏదో అడుగుతున్నా. పంచభూతాల సాక్షిగా నేను భయపడి చెబుతున్న సమాధానం కాదు. ఆవగింజంత కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరి మీద దాడులు చెయ్యలేదు. అన్నీ మీరే అడిగేసినట్టు. ప్రతి చిన్న విషయము నాకు తెలియదు. చైర్మన్గా బిడ్డలకు 100% తప్పు చేయరు. ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది, ఏదో ఉన్నాయి అన్నా. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎవరైనా అడుగుంటారేమో, ఈ విషయం అడుగుండరు నాకు తెలిసినంతవరకు. బాబు నేను అడిగావు కదా, నువ్వు వరుసగా ఒక 1 వీక్ పబ్లిసిటీ ఆంధ్రజ్యోతి మీ ఓనర్ చెప్పి ఇవ్వాలి. ఎవరైతే లబ్ధి అలా తీసుకోకుండా ఫ్రీగా సర్టిఫికెట్స్ ఇచ్చేసి ఇది వాళ్ళ కారణాల వల్ల, ఎన్నో కారణాల వల్ల చెప్పు, లేదా వరుసగా వేసేసే క్వశ్చన్ లేదా నువ్వు క్వశ్చన్ చేసి అన్నీ సమాధానం పెట్టా. క్వశ్చన్ అడిగావు, గివ్ మీ ఆన్సర్ వేసి. నాకు తెలిసి 100% ఆ విధంగా జరగరా. బిడ్డలకు ఏమేసామంటే జాయిన్ అయ్యి 1 ఇయర్ ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల ఫీజు కడితేనే మీరు వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చారంట అన్నావు కదా. బయటికి ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నాడు, ఎందుకు అన్నది ఆ పిల్లల్ని పిలిచి అడుగు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్య కాలంలో చాలా సంవత్సరాల నుంచి కూడా అంకుల్ ఇది మా నాన్న తాపీ మేస్త్రి, నేను ఇలాగా హెల్త్ ప్రాబ్లం లేదు, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంకుల్ అంటే ఎంతమందికి ఇచ్చానో. బాబా ఉంటే బాబా, వెంకటేశ్వరుడు ఉంటే వెంకటేశ్వరుడు నా తల్లిదండ్రులకు తెలుసు. చప్పట్లు కొట్టకూడదురా, నేనేదో తీసుకొచ్చి కొట్టిన బయట ఉండు, తప్పది. కనుక్కో, నేను టీవీ పిలిపించు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి?
కల్పితం. బిడ్డలకు ఎంతోమందికి సహాయం చేస్తున్నా. ఇంకొక మాట, 25% కులమతాలకు అతీతంగా ఇస్తున్నాను. మీరు అవన్నీ అడగరు, రాయరు. కొన్నేమో వాళ్ళకు తాళం వేస్తారు. అతను ఎవరో మాట్లాడాడు. నేను 1992లో రిజిస్ట్రేషన్ చేసి 93 నుంచి విద్యాలయాలు స్టార్ట్ చేసి కులమతాలకు అతీతంగా భారతదేశంలో ప్రాస్పెక్ట్స్లో కులమని తీసేశాను. ఐఎమ్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా. అది అప్రిషియేట్ చేయరు. ఎప్పటి నుంచి వీడు ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేది అప్రిషియేట్ చేయరు. ఇవ్వాలని మీరు చెప్పారా? నన్ను అడిగారా వాళ్ళు? ఈ సినిమాకి కూడా తీశారు రాయలసీమ రామన్ చౌదరిలో. వాళ్ళు అడగల, నేనే ఇస్తాను. 10 పైసలు కష్టపడ్డా, ఫుడ్ లేకుండా కష్టపడ్డా, చెప్పులు లేకుండా కష్టపడ్డా. మా నాన్న టీచరు, నేను టీచరు, నటుడయ్యా. నేనేం రౌడీజం చేయలే. హలో, రౌడీజం చేసి సంపాదించలా, అడ్డదారుల్లో సంపాదించలా, బెదిరించి సంపాదించలా, కష్టపడి సంపాదించా. పార్టీలో అది పిల్లలకి ఇస్తున్నా. ఎవడో ఒకడు అన్నాడు, మేమిచ్చిన డబ్బులు వాడిచ్చినాడు. అరే, ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయండి ఇమీడియట్లీ. ద రికార్డ్ ఈస్ దేర్. ఎప్పుడు మోహన్ బాబు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అన్నాడు? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? చెకప్. లాస్ట్ ఇయర్ 2 కోట్లు 3 కోట్లు. 3 ఎకరాలు అయ్యా మా పొలం. మా నాన్న 5 రూపాయల జీతంతో స్టార్ట్ చేశాడు. నాకు 197 రూపాయల జీతం మద్రాసులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా. 6 మాసాలు పనిచేస్తే 50 రూపాయలు ఇచ్చారు. ఒక సినిమాకు ఎన్నో సందర్భాలు చెప్పా. తినే ప్లేట్లో ఒక దొడ్డి కూర్చున్నది ఒక ఆవిడ, అది చెప్పా. ఎంతమంది చెప్తారు? పేరు చెప్తారు వాళ్ళందరూ. ఎవడు ఏ విధంగా సంపాదిస్తున్నాడో ఐ నో దట్. ఐఎమ్ నాట్ లైక్ దట్. మై ఫ్యామిలీ ఈజ్ నాట్ లైక్ దట్. ఊరికి ఎవడు అడిగాడు, ఎవడు అంటే అథెంటిక్గా అడగండి. ఐ అప్రిషియేట్, ఐ లవ్ యూ ఆల్. యూ హ్యావ్ రైట్ టు ఆస్క్. మీకు అయిపోయింది ఛాన్స్. మీ పేరు ఉండవే బాబు. సరే, నీకు చెప్పనా, అక్కడ చెప్పనా? అర్థం కదా? ఎప్పుడో చెప్పాను కదా నాన్న, ఇన్నిసార్లు అదే కదా చెప్పాను. ఓటరు నేను ఉత్తరాలు రాసినప్పుడు వైసీపీలో లేను. చంద్రబాబు అని ఫోన్ చేస్తే చంద్రబాబు లైన్లోకి వచ్చినప్పుడు 2017 మార్చి వరకు ఫిబ్రవరి వరకు మాట్లాడాను ఫోన్లో. ఆ తర్వాత చంద్రబాబు నన్ను పార్టీలోకి ఆహ్వానించాడు. అన్న, ఈ పార్టీ మీది, మీరు రండి అని. వద్దు చంద్రబాబు, ఏ పార్టీ వద్దు నాకు అని అన్నాను. జగన్ నా ఇంటికి బంధువుగా 4 ఫంక్షన్స్కి వచ్చినప్పుడు అది తెలిసి, అన్నా రావాలి మీరు అన్నాడు. వద్దు చంద్రబాబు, నాకు లేదు, చేరాలని లేదు అన్నాను. ఈ రోజున దీనికోసం దానికోసం చేరలా. నాకు నేనే చెప్పి, ఆ రోజున అంకుల్ మీరు సపోర్ట్ ఉండాలంటే అతను ఆహ్వానించాడు. నేను గౌరవప్రదంగా అంగీకరించాను. దానికి ఇది ఒకే ప్రశ్న అడుగుతున్నావు బ్రదర్. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఆన్సర్ వచ్చిందా? దానికి దీనికి లింక్. ఓటర్ ఏంటి కన్ఫ్యూజ్ అయ్యేదేంటి? శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నువ్వు రాజకీయాలేక పనికిరావు. ముక్కుకు సూటికి మనిషి, ఉన్నట్టు మాట్లాడతావు. నీకు రాజకీయాలు పనికిరావు బాబు, నువ్వు వెళ్ళొద్దు బాబు అని ఇన్ని సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఇది నువ్వు ఒక విషయం చెయ్యి. నేను రాజ్యసభ సభ్యుడిగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పంపించారు. ఆ పంపడంలో చంద్రబాబు కూడా ఒక చెయ్యి నన్ను ఎంకరేజ్ చేశాడు. అక్కడికి వెళ్ళి 5 సంవత్సరాలు 5 సంవత్సరము ₹1 దొంగలించాము. ఆరాతి ఇప్పుడు తీస్తారు కదా, చెప్పాడు కదా వాడెవడో స్టూడెంట్ ఒకటి చెప్పాడని. అలాగ లోడు వెనక్కి వెళ్ళు. ఇంకోటి పెట్టాడు వాడెవడో, నువ్వే చెప్పావా, మనోజ్ చెప్పాడు. 2013లో ఇన్స్టిట్యూట్కి చంద్రబాబును పిలిచా.
హోల్ హార్ట్. వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే నేను వెళ్తా, వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయితే నేను పిలిచాను, వచ్చాడు. ఫంక్షన్ పిలిచే ఎలక్షన్కి ముందు అతను ఇంటికి పిలిచినప్పుడు అతను చేసిన మంచి విషయాలు చెప్పా. అతను కూడా అన్నను పాలిటిక్స్లోకి రావాలి, ఆయన్ని దగ్గరుండి చేస్తాను పెట్టాడు. ఇప్పుడు పెట్టాడు ఆ క్లిప్పింగ్. దీనిలో భయపడాల్సిన విషయం ఏంటి? ఇంటికి పిలిచినప్పుడు గౌరవంగా మాట్లాడి గౌరవంగా చెప్పా. మరి ఈ 4 సంవత్సరాలు మీరు ఏమిటి అన్న దాని గురించి మాట్లాడుకోవాలి. నాలుగున్నర సంవత్సరంలో ఏం చేశాడో, మట్టి, ఇసుక, భూమి, భూస్వామి అయిపోయాడు. అందుకే ఆవేదన. ప్రజలు కాలం వెళ్ళవేళలా ఒకటి కాదు. నువ్వేమైనా పుచ్చపల్లి సుందరయ్యవా? నువ్వేమైనా గౌతు లచ్చన్నవా? నువ్వేమైనా ఇది కలకటాలో ఆయన జ్యోతిబాస, కేరళలో ఇంకొక ముఖ్యమంత్రి? ప్రారంభంలో డబ్బు లేదు, ఇప్పటికీ డబ్బు లేదు వాళ్ళకి. ప్రారంభంలో నీకు ఎంత ఆస్తి, ఈరోజు ఆస్తి ఎంత? కెన్ యూ ఆస్క్ హిమ్? కెన్ యూ టేక్ హిస్ హిస్టరీ ఫ్రమ్ ది బిగినింగ్? కెన్ యూ ఓపెన్లీ టెల్ ఎనీ ఆంధ్రజ్యోతి ఆర్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఆస్కింగ్ మీ? కెన్ యూ? ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. హౌ ద మనీ కేమ్ టు మీ ఐ విల్ షో. ఫ్రమ్ 1975 మా గురువు గారు ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఎలా వచ్చింది క్లియర్. గో ఫర్ 15 years బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లోకి వెళ్ళి ఫైల్ 3. Can you tell answer about him? Can you go and ask him how much money? He is not Puchalpalli Sundaraya. He is not Gautalachanna. He is not somebody else. If you ask me how it came, come on. You ask him to show. No. I stayed in the car shed. You also stayed in the small goodies. But how this property is? I don't want to discuss now. I will tell the public, they must know. Okay, question, brother. ఎన్టీ రామారావు గారు మా అన్నయ్య, నా అభిమాన నటుడు, నాకు దేవుడితో సమానం. ఆయన పోయిన వెంటనే అనౌన్స్మెంట్ చేశాను, అన్నయ్య తెలుసో తెలియకో, బుద్ధి తక్కువయ్యో గడ్డిదునో నేను చంద్రబాబు పక్కన వెళ్ళాను. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఏ స్వార్థం కోసం వెళ్ళలేదన్నయ్య. అతను మాయ మాటలు చెప్తే అతను వెనకాల వెళ్ళాను. నేను తప్పు చేశానన్నయ్య మీకు అని 20 సంవత్సరాల ముందే ఓపెన్గా చెప్పిన వాడిని మోహన్ బాబు. ఇప్పుడు కాదు. ఇది కూడా తెలుసుకోండి. ఈరోజు చెప్తే అనుకోవచ్చు, ఆ రోజే ఐ డిడ్ ఏ మిస్టేక్ అన్నాను. ఎన్టీ రామారావు గారు నెంబర్ 1 హీరోగా ఉన్నప్పుడు, బ్రదర్స్ దయచేసి నోట్ డౌన్. హలో మై డియర్ ఫ్రెండ్ ఆంధ్రజ్యోతి, నోట్ డౌన్. ఆయన అన్నం తినక రోడ్లలో తిరిగి, రోడ్లలో స్నానాలు చేసి 9 మాసాల్లో తెలుగుదేశం, తెలుగువాడు, ప్రపంచవ్యాప్తంగా చెప్పిన వ్యక్తి మా అన్నయ్య. ఆ మహానటుడిని తెలుగుదేశంలో సభ్యత్వం లేకుండా చేసిన ఘనత ద గ్రేట్ మై లవ్లీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు. ఇదొక్కటి చాలు మీకు. 20 సంవత్సరాల కుర్రవాడు ఎవరో 15 సంవత్సరాల కుర్రవాడు మీరు అపాయింట్ చేసుకొని ఏదో చెప్పారు, ఏదో పెట్టారని చెప్తున్నారే, వాళ్ళకి ఏం తెలుసు? రాజశేఖర్ రెడ్డి గారు నన్ను 15 రోజులు ఇంకా ఎలక్షన్స్, సెకండ్ టైం ఎలక్షన్స్ ఉండగా అప్పటికి బంధుత్వం చేశాం. పేర్లు వద్దు కానీ చాలామంది ఆయన చెప్పారు, బాబుగారు మీరు, నేను అంతకుముందు బ్రదర్ అనేవాడిని, ఆయన బాబు గారు అని పిలిచేవాడు. మీ ఇద్దరు కొలీగ్స్ కూడా. ఆయన నేను రాజ్యసభ, ఆయన పార్లమెంట్లో ఉండేవారు. ఆయన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అప్పట్లో నన్ను పిలిచేవారు కూడా. అప్పటి నుంచి పరిచయం, ఈరోజు పరిచయం కాదు. ఆ రకంగా బంధుత్వం అయింది. నన్ను కాంగ్రెస్కు ప్రచారానికి రమ్మంటే, బాబుగారు తప్పుగా అర్థం చేసుకోకండి, 14 రోజులు షూటింగ్ వరుసగా స్విట్జర్లాండ్లో అనుకున్నాం, తప్పు నేను రాలేను అని అన్నాను. నన్ను పిలిచిన వాళ్ళు కూడా మధ్యవర్తులు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి తెలుసు. ఆయన ఏమాత్రం కోపం చెందకుండా
ఆ ఎలక్షన్ అయ్యి రెండోసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆయన మా ఇంటికి పిలిచి ఆహ్వానానికి బావగారు రెండోసారి విజయాన్ని సాధించారు, రండి భోజనానికి అని పిలిచాను. పార్టీలో చేరాలంటే ఎన్నో పార్టీలు ఆహ్వానించాయి. ఎస్, కాదని చెప్పానంటే బీజేపీలో కొంతమంది ఉన్నారు, పేర్లొద్దు, వెల్కమ్ జాయిన్ అన్నారు. నో అన్నాను. స్వార్థం కోసం వెళ్ళలేదు బ్రదరు. క్వశ్చనే వేశారు. దయచేసి ప్రజలకు తెలియజేయండి. ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత నేను రోడ్లోకి ఎక్కలేదు. దానివల్ల ఇతనికి లాభం ఏమీ లేదు, ఎవరికి, జగన్కి. దానివల్ల లాభం ఏంటి? జగన్కు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతుంది. ఈజ్ అ వండర్ఫుల్ లీడర్. మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట, ఒక పద్ధతి, ఒక ఇదిగా. ఎందుకు ఆయన కాదని, ఆయనకి ఏం జరిగిందో మీకు తెలుసు. ఎన్నో సభల్లో చెప్పాలి కాబట్టి ముందే ఐ డోంట్ వాంట్ టు స్పీక్. ఐ నో. నేను కాంగ్రెస్కి ఆయన గొప్ప మాట అన్నాడు, నేను సేవకుడిని కాదు కార్యకర్తను, ఏదో ఒక మాట అన్నారు ఆయన. పార్టీకి విధేయుడినే కానీ ఐ ఆమ్ నాట్ స్లీవ్ ఫర్ ది కాంగ్రెస్ అని సోనియా గాంధీతో అని అక్కడ జగడం జరిగి, గొడవ జరిగి, ఆంధ్రదేశానికి నష్టం జరుగుతుందని అప్పుడు గెలిచిన ఎంపీలను తీసుకెళ్ళి మాట్లాడాడు ఆవిడతో. షీ సెడ్ నో. దెన్ ఓకే, యూ విష్. ఆ తర్వాత మరణం ఎలా అయిందో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ నౌ. ప్రతి ఒక్కరూ పోతాం. టైం మృత్యు ఆసన్నమైనచో షాడోలాగా వెంటాడుతుంటుండదు మృత్యు. ఎప్పుడు కాటేస్తుందో నోబడి నోస్. అది తెలిసో తెలియకో మనుషులు విర్రవీగుతాం. సిల్వర్ జూబ్లీలు వచ్చాయి, ఫ్లాపులు వచ్చాయి. నన్ను అడిగాడు ఆ మధ్య, ఏమండి ఇప్పుడు ఏంటంటే సినిమా మొన్న ఏదో ఫ్లాప్ అయింది కదా విష్ణుకి మనోజ్ కన్నారు, ఎవరు పిచ్చివాడా? ఫ్లాప్ లేనివాడు ఎవర్రా? విష్ణుబాబు సిల్వర్ జూబ్లీ ఒక సినిమా, 2-3 సినిమాలు వచ్చారా, 100 Days పిక్చర్స్. మనోజ్కి వచ్చారా, నా కూతురికి వచ్చారా? అమ్మాయికి నంది అవార్డు వచ్చింది, నాకు రాలా. 2 అంట, చూసావా? నేను 560 చిత్రాలు యాక్ట్ చేసే 62 సినిమాలు. ఫ్లాపులు ఎవరికి రావు? నాకు ఎన్ని ఫ్లాపులు? భారతదేశంలో ఎందుకు ఎవరికి రాలా? నా బిడ్డలు రిసీవ్ చేసుకున్నారా లేదా? దే రిసీవ్డ్ యాజ్ ఎ హీరో. దే యాక్సెప్టెడ్ దే ఆర్ డైనమిక్ హీరోస్. The success failures depends upon the fate, my industry. ప్రతి ఒక్క నిర్మాత సినిమా తీయాలనుకుంటారు కష్టపడి. మరి సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీ ఇచ్చాను నేను. అప్పుడు నేను మా తమ్ముడు ఒకడే, మీ ఇద్దరం డిసైడ్ చేశాం ఈ కథ బాగుంటుందా, ఈ కథ బాగుంటుందని. ఇప్పుడు 50 మంది ఉన్నారు. మరి సిల్వర్ జూబ్లీ రాలా. మరి ఏంటంటావు? టైం. నటుడా కాదా? దే ఆర్ వండర్ఫుల్ యాక్టర్స్, మై సన్స్, మై డాటర్. దే ఆర్ సక్సెస్ఫుల్ కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాం. వాళ్ళు సక్సెస్ కాబట్టి దే ఆర్ గుడ్. ఎగతాళి చేయడానికి ఉంది బ్రదర్, ఎన్నెన్నా చేయొచ్చు. జయాపజయాలు దైవదినాలు. ఇంకా ముగిద్దామా? ఇక్కడ మీకు చెప్పనిక ఇక్కడ మై డియర్ బ్రదర్ విను, అని చెప్తున్నావు. ఫోజ్ అంటావే, ఆకలిలో నుంచి చెందిన ఆక్రందన. 2 జతల బట్టలు ఉతికి వేసుకున్నవాడిని. నటుడైతే మంచి బట్టలు వేసుకోవాలని, మంచి పర్ఫ్యూమ్స్ వాడాలని, సంపాదించిన 10% ఇవ్వాలని